హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాయుడు నంబరు. ఇది మా ముద్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి ఆలయం. ఈరోజు తెల్లవారుజామున దర్శనానికి వెళ్ళాము. ఇక్కడికి చాలామంది భక్తులు రావడం జరిగింది. చాలా చుట్టుపక్కల గ్రామాలతో పాటుగా గాజువాక, ఇటు వైజాగ్ నుంచి చాలా ఊర్ల నుంచి ప్రజలు అనేది రావడం జరిగింది ఇక్కడికి. అలాగే ప్రతి 4వ సోమవారం కూడా కార్తీక మాసంలో ప్రతి 4వ సోమవారం ఈ గుడి వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరగబడుతుంది. అంటే వచ్చి సోమవారమే అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరైనా భక్తులు ఈ చుట్టుపక్కల కానీ అక్కడ దగ్గరలో ఉంటే ఈ గుడి వద్దకు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం దగ్గర శారదా నది త్రివేణి సంగమం దగ్గరలోనే ఉంటుంది. 3 నదుల కలయిక అనేది ఈ గుడి దగ్గరే మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే ఈ గుడి వద్దకు చాలామంది భక్తులు యాత్రకు రావడం జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు కానీ లేకపోతే దూరం నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు. వచ్చే సోమవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఈ గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా వచ్చి ఈ సంగమేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు దగ్గరలో ఉన్నట్లయితే. అలాగే ఈ నది స్నానం చేస్తే 1,000,000 జన్మల పాపం పోతుందని అంటారు. ఇది శారదా నది త్రివేణి సంగమం. అంటే 3 నదులు అనేది ఈ గుడి దగ్గరలోనే కలవడం జరుగుతుంది. అది మనకి గుడి వద్ద నుంచి చూస్తే కనిపిస్తుంది 3 నదులు ఏ విధంగా కలుస్తున్నాయి అనేది. 3 నదులు కలిసిన తర్వాత శారదా నది త్రివేణి సంగమంగా పిలుస్తాం దీన్ని. సంగమేశ్వర స్వామి ఆలయం ఇది. అడ్రస్ వచ్చేసి చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా, ముద్దుర్తి గ్రామం. ఇక్కడ సంగమేశ్వర స్వామి గుడితో పాటుగా చాలా గుడులు కూడా ఉంటాయి. ఇక్కడ ఇది రావి చెట్టు. అలాగే ఇక్కడ నేచర్ అనేది చాలా బాగుంటుంది. ఇది పిక్నిక్లకు అనువైన ప్రదేశంగా గుర్తించబడుతుంది. చాలామంది పిక్నిక్లకి ఇక్కడికి రావడం జరుగుతుంది. విహారయాత్ర వాటికి మనకి గుడి వద్దకు వచ్చి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నదీ తీరంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరైనా సరే చుట్టుపక్కల వారు ఒకసారి కూడా రాకుండా ఉన్నట్లయితే వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఈ నేచర్ని ఆస్వాదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నేను మీ నాయుడు నంబరు, ఎం కొత్తపల్లి, ముద్దుర్తి.